హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జెడ్పిహెచ్ఎస్ పేరూర్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మన స్కూల్ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరే జెడ్పిహెచ్ఎస్ 1950. యూట్యూబ్ ఛానల్లో 75 ఇయర్స్ నుంచి పనిచేసిన మన దగ్గర హెడ్ మాస్టర్స్, టీచర్స్, చదువుకున్న పూర్వ విద్యార్థులు, వాళ్ళందరి అనుభవాలు, వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ను మనము తీపి గుర్తులను ఇంటర్వ్యూల రూపంలో రికార్డు చేసి ఇదొక శాశ్వతంగా రికార్డ్ చేయాలి ఈ చరిత్రను అని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సెలబ్రేషన్స్ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ ఫస్ట్ కమిటీ మీటింగ్స్ తర్వాత మహబూబ్ నగర్లో ఉన్న జగదీశ్వరయ్య సార్ దగ్గరికి మనం వచ్చి అసలు మన స్కూలు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా డెవలప్ అయింది అని పాత విషయాలన్నీ కూడా దాదాపు గంటన్నర మాట్లాడితే మన 75 సంవత్సరాల చరిత్ర మొత్తం మన స్కూల్కి సంబంధించి సార్ ద్వారా మనకు తెలిసింది. కానీ ఆ రోజు మొత్తం వీడియో రూపంలో రికార్డ్ చేయలేకపోయాం, ఓన్లీ వాయిస్ రికార్డ్ చేశాం. కానీ ఈరోజు మళ్ళీ ఇక మన సెలబ్రేషన్స్ కూడా దగ్గరికి వచ్చినాయి కనుక ఇంకొక 20 రోజుల్లో మన సెలబ్రేషన్ జరగబోతుంది కనుక సార్ యొక్క మాటలను మరొక్కసారి ఇంటర్వ్యూ రూపంలో మనం ఈరోజు రికార్డ్ చేద్దామని సార్ దగ్గరికి వచ్చాము. సార్ మాటల్లోనే మీరు మన స్కూల్ యొక్క విషయాలన్నీ కూడా వింటారని ఆశిస్తూ సార్ను స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది నాకు. మా పూర్వ విద్యార్థులు పేరూరు ఉన్నత పాఠశాల యొక్క చేస్తున్నారా ఉన్నత పాఠశాల యొక్క విశేషాలు, ఆ స్కూల్ యొక్క గొప్పతనము, దాని గురించి చెప్పమని నా దగ్గరికి నరేందరు, తర్వాత వాళ్ళ మిత్రులు అందరు కలిసి నా దగ్గరికి వచ్చినారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 75 సంవత్సరాల వసంతాలు, 75 వసంతాల యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకోవడం అనేది నభూతో నా భవిష్యతి. జిల్లాలో ఎక్కడ కూడా ఒక ఈ 75 సంవత్సరాల వార్షికోత్సవం అనేది ఎక్కడ జరగలేదు. ఒక 100 సంవత్సరాలది మాత్రం మొట్టమొదటి హై స్కూలు మహబూబ్నగర్ జిల్లాలో, పాత జిల్లాలో మొగలిగిత హై స్కూల్ మాత్రమే అక్కడ 100 సంవత్సరాలు చేసుకున్నది. అది నూకల 69లో 1969లోనే 100 సంవత్సరాలు గడిచిపోయినాయి ఆయనకి. ఇప్పుడు ప్రొఫెసర్ అరగోపాల్ గారు, తర్వాత నూకల రామచంద్రారెడ్డి గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మరి చెన్నారెడ్డి గారు ఆ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు. ఇప్పుడు ఇది మహబూబ్నగర్ చరిత్రలో పూర్వ జిల్లాల్లో ఇది రెండో ఘట్టం, రెండోది. 70 సంవత్సరాల వసంతాల నుండి తర్వాత ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడము, ఈ ఆలోచన రావడము నిజంగా వాళ్ళ యొక్క సౌహృదయతకు, వాళ్ళ యొక్క టీం వర్క్కు నేను మొట్టమొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఆలోచన రావడమే గొప్ప విషయం. దాన్ని 70 సంవత్సరాల చరిత్రను, 70 సంవత్సరాలను ఆ స్కూల్ యొక్క విశేషాలన్నిటి కూడా గ్యాదర్ చేయడము, వాటిని అందరినీ మిగతా విద్య ఎప్పుడు నేటి తరానికి అవి తెలియజేయడం అనేది ఒక సంకల్పం. ఇది దృఢ సంకల్పం, సత్సంకల్పం కూడా. కాబట్టి ఈ సంకల్పాన్ని వాళ్ళు కొరకు చాలా కృషి చేస్తున్నారు. అది నేను మాటల్లో చెప్పలేను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఆ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థిని. ఫస్ట్ నేను ఐఎమ్ సీనియర్ టు స్కూల్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ జూనియర్ టు స్కూల్. సీనియర్ టు స్కూల్ ఎందుకొరకంటే నాకు 75 వసంతాలు నడుస్తున్నాయి కాబట్టి, అదే 75 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుతున్నారు కాబట్టి నేను సీనియర్ టు స్కూల్ కన్నా. మరి నేను ఆ స్కూల్లో 55వ సంవత్సరం 50లో స్కూల్ ప్రారంభమవుతున్నాను. 1950లో ప్రారంభమైతే నేను 55లో ఆ స్కూల్లో చదువు స్టార్ట్ చేశాను కాబట్టి నేను జూనియర్ ఆ స్కూల్కు. కాబట్టి ఇది నా యొక్క అదృష్టం. ఇంకొకటి, పేరూరు ఉన్నత పాఠశాలలో చదవడం అనేది నాకు ఒక పునర్జన్మలో నేను చేసుకున్నటువంటి పుణ్యఫలం ఇది. అది మాకు ఎవ్వరికీ దక్కలేదు. అంత గొప్ప స్కూళ్ళు మాకు మా పక్కనే, మా ఆనుకోనే
ఉండేటటువంటి విలేజ్ అది. ఆ ఊర్లో కుగ్రామం, అటువంటి కుగ్రామంలో ఏ వసతులు లేనటువంటి ఆ గ్రామంలో మరి ఉన్నత పాఠశాల ఆ, అయ్యి తర్వాత మేము చదువుకోవడం అనేది గొప్ప అనుభూతి మాకు. అది నా జీవితంలో మరవలేము కూడా. మేము, మా కుటుంబ సభ్యులు, మా తమ్ముళ్ళు కానీ, మా అన్నలు కానీ, మా బిడ్డ, మా కుమారులు అందరూ ఆ స్కూల్లోనే చదువుకున్నారు. పక్క ఊరు మాది, పేరూరుకు పక్క ఊరు వెంకటగిరి అనే గ్రామం. ఆ గ్రామంలో ఉండి నేను పేరూరుకు వెళ్ళి చదువుకునేవాడిని. నేను 2వ తరగతి నుండి 11వ తరగతి హెచ్ఎస్సి వరకు నేను చదువుకున్నాను ఆ స్కూల్లో. 1950లో తెలుగు మీడియంతో ప్రాథమిక పాఠశాల ప్రారంభమైతే పేరూరులో, 1958లో మిడిల్ స్కూల్ అయింది, మాధ్యమిక పాఠశాల అయింది. తర్వాత 1961లో హై స్కూల్గా ప్రారంభమై ఫస్ట్ బ్యాచ్ 1963-64లో పేరు నుండి మొట్టమొదటి హెచ్ఎస్సి బ్యాచ్ ప్రారంభమైంది. అది బయటకు వచ్చేసింది. దాంట్లో బాగా 4 పాస్ అయినారు. బాగా వాళ్ళు మంచి పదవిలో ఉన్నారు. ఒకరు కొంతమంది కీర్తిశేషులు అయినారు. చాలా గొప్ప విషయం. అప్పుడు ఆ ఊరు ఈ ఒక ప్రాథమిక పాఠశాల నుండి మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాలకు అనేది ఎక్కడ జరగలేదు. మా తాలూకా ఇప్పుడు సమితిలు, మండలాలు కాకుండా పాతకాలంలో తాలూకా ఉండేది. తాలూకాల తర్వాత సమితిలు అయినాయి. అయితే ఆత్మకూరు తాలూకాకు సంబంధించినటువంటిది పేరూరు గ్రామం. ఈ ఆత్మకూరు తాలూకాలో ఉండేటటువంటి హై స్కూళ్ళలో 3 హై స్కూళ్ళు, మొట్టమొదటి స్కూళ్ళు. ఒకటి ఆత్మకూరు, అమర్చింత, మూడవది పేరూరు. ఇవి 1963-64లో మొట్టమొదటి బ్యాచ్లు. అంటే జిల్లాలో ఎక్కడ కూడా, మా తాలూకాలో ఎక్కడ, ఇప్పుడు మండలాలు కానీ వేరే ఊళ్ళలో ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఏమీ లేవు. ఆ రోజుల్లో ఆ ఊరికి రోడ్డు కూడా లేదు. ఆ ఊర్లో నిజంగా కూడా ఆ ఊరికి ఈ యొక్క ఘనత తీసుకురావడం, హై స్కూల్ చేయడం, ఆ ఊరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడము, అంతకు పూర్వము 1957లో 58లో కరెంట్ వచ్చింది ఆ ఊరికి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు పేరుకు వచ్చి కరెంటు విద్యుత్ ఓపెన్ చేసిపోయాడు. విద్యుత్ తర్వాత 1 సంవత్సరం తర్వాత పేరూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయింది, హాస్పిటల్ అయింది. హాస్పిటల్ ఎక్కడ లేవు, ఆత్మకూరులో తప్ప ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటలే లేవు ఆ రోజుల్లో. అంత తర్వాత ఆ ఊర్లో వెటర్నరీ హాస్పిటల్ అయింది, పశువుల దవాఖాన అయింది. 1967లో పశువుల దవాఖాన అయింది. 1966లో అయింది. 1968లో ఆ ఊర్లో హాస్టల్ అయింది, హాస్టల్ కూడా అయింది. తర్వాత హై స్కూల్ అయింది. ఆ ఊరికి ఎక్కడ లేని వసతులను సమకూర్చడం అనేది ఆ చిన్న గ్రామానికి అది గొప్ప విషయం. అది ఎవరు అంటే దానికి ముఖ్య కారకుడు, దానికి కారణ జన్ముడు మహాత్ముడు కేకే రెడ్డి గారు, కీర్తిశేషులు కేకే రెడ్డి గారు, కొత్త కృష్ణారెడ్డి గారు. వారు ఆ ఊరికి గ్రామ సర్పంచే కాకుండా తర్వాత దేవరకథ సమితికి ప్రెసిడెంట్గా ఉంటూ మహబూబ్నగర్ జిల్లాకు వైస్ చైర్మన్గా పనిచేశారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా అయినారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన ఒక 5 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఆయన ఏకధాటిగా పనిచేసినాడు. ఆ రోజుల్లో ఎట్లా అంటే ఒక పోరాటం. మహబూబ్నగర్ జిల్లాలో సంస్థానాలు ఉండేది. వనపర్తి సంస్థానం, ఆత్మకూరు సంస్థానం, తర్వాత గోపాల్పేట సంస్థానం, ఆ తర్వాత అమర్జింత సంస్థానం. ఇట్లా ఈ సంస్థానాలు దొరలు, రాజులు వాళ్ళతో ఢీకొని రాజకీయంగా అంత ఎత్తులేసి వాళ్ళతో ఢీకొని అందరితో మెప్పు పొంది ఆయన జయప్రదంగా తన యొక్క కీర్తి కెరటాన్ని చాటిండు మహబూబ్నగర్ జిల్లాలో. ఇప్పటి వరకు ఆయన పేరు ఎంతోమంది చైర్మన్లు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండ్రు వెళ్ళిపోయారు, కానీ ఈ కేకే రెడ్డి గారు మాత్రం ఇప్పటికీ ఆయనను మరవలేం. అంత గొప్ప మేధావి. ఇంకొకటి, ఆయన ప్రతిదీ తన ఊరుకు చేసుకోవాలి, మాతృభూమిసే రుణం తీర్చుకోవాలి అనేటటువంటి సంకల్పం ఏమో తెలియదు, కానీ తన ఊరును డెవలప్ చేసుకోవాలని అహోరాత్రులు ఆయన కష్టపడేది బాగా. ఎంతో మందిని
ఆ ఈ చిన్న గ్రామానికి ఎక్కడ 1976లో ఆత్మకూరు తాలూకా హెడ్ క్వార్టర్లో లేదు ఓవర్ హెడ్ ట్యాంక్, పేరూరుకి ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చింది ఆయన కృషి. ఇవన్నీ వసతులు ఒక చిన్న గ్రామం, 500 కడప కూడా లేదు ఆ ఊర్లో. అటువంటి గ్రామానికి ఇన్ని వసతులు చేసిండంటే ఆయన కృషి, ఆయన సొంత లాభం లేకుండా ఎల్లవేళలా నా ఊరు బాగుండాలి, నా పక్క ఊర్లు బాగుండాలి, నా మండలం బాగుండాలి, నా తాలూకా బాగుండాలి, నా జిల్లా బాగుండాలని తహతహలాడేది. రాజకీయంగా చాలా దొరలతో బాగా పోటీ చేసిండు, బాగా పోటీ చేసి బాగా ఎదిగి అసలు క్యాబినెట్ మినిస్టర్ల కన్నా కూడా ఎక్కువ హోదా ఉండేది నాకు. ఆయన 1978లో మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మహబూబ్నగర్ టౌన్ హాల్లో షష్ఠి పూర్తి జరిగితే వెంకటరావు యొక్క మినిస్టర్స్ 9 మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఆ యొక్క మీటింగ్కి వచ్చినారు, ఆ సన్మాన సభకు వచ్చినారు, షష్ఠి పూర్తి సన్మాన సభకు. ఆయన నిజంగా కూడా ఆయన కీర్తిశేషం, కానీ ఆయన మేలును మా గ్రామాలు, మా చుట్టూ ప్రాంతాలు కూడా అన్ని ఊర్లు, ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఘన సన్మానం, ఆయనకు సత్కారమే, కానీ ఎవరు కూడా ఆయనను విమర్శించలేదు. అంత నిస్వార్థపరుడుగా ఆయన సేవలు అందించిండు. ఊరికే కాకుండా మొత్తం జిల్లాకే ఆయన తలమానికం, అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆ గ్రామానికి మరి హై స్కూల్ చేయడం, ఆయనకు సహకరించినటువంటి ఆ ఊర్లో పేరూరు అంటే ఒక పేరూరులో ప్రతి వ్యక్తి కానీ, ప్రతి జంతువు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ అన్నీ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో జీవించింది. ప్రతి ఒక్కరు పట్టుదలతో కృషి చేస్తారు, ఎవరికి తల ఉంచకుండా అంత ఆత్మవిశ్వాసంతో బ్రతికినారు పేరూరులో. పేరూరులో ఉండేటటువంటి కాంట్రాక్టర్స్, సాగర సంఘం వాళ్ళు కానీ, లేకపోతే ముద్రా సంఘం వాళ్ళు కానీ, కాంట్రాక్టర్స్ చాలామంది, వాళ్ళందరూ కూడా మా జిల్లా భారతదేశంలో ఉండేటటువంటి పేరు మోసేటటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా వాళ్ళే కట్టినారు, వాళ్ళ ద్వారానే. ఇప్పుడు బాక్రానంగల్ ప్రాజెక్టు కానీ, లేకపోతే తుంగభద్ర ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే రాళ్ళు మోపించి, తట్టలు మోసి, వాళ్ళు అన్ని మోపించి, అంత కష్టపడి వాళ్ళు బాగా శ్రమదాని, అంత కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళలో ఒక ఆత్మ నిబ్బరం ఉండేది, ఆత్మస్థైర్యం ఉండేది, ఆత్మవిశ్వాసం ఉండేది వాళ్ళకు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు డెవలప్ చేస్తుంటే కూడా రెడ్డి గారికి బాగా సహకరించి గొప్పగా ఆ ఊరిని రాణింపజేసినారు. మిగతా వాళ్ళు కూడా అక్కడ ఇంకా రామస్వామి గారు, బొంబాయి కిష్టప్ప గారు, తర్వాత రంగాపురం వాళ్ళు, ముద్రా సంఘం వాళ్ళు, ఎర్రన్న వాళ్ళు అంతా చాలామంది ఆ ఊర్లో మేస్త్రులుగా, కాంట్రాక్టర్స్గా బాగా జీవనం గడిపి బాగా కష్టపడి ఆ ఊరికి ఇవన్నీ తీసుకొచ్చినటువంటి వాళ్ళు. ముఖ్యంగా కేకే రెడ్డి గారు ఆ ఊరికి చేసినటువంటి సేవ వల్లనే అక్కడ హై స్కూల్ కావడం మేమందరం చదువుకున్నాం. లేకపోతే మేము హై స్కూల్ చదువుకుంటుంటే లేదా తెలియదు. మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో రాకపోకల సౌకర్యం లేదు. దేవరకద్ర నుండి అమ్మాపురం వరకు రోడ్డు వేయాలనుకున్నప్పుడు, ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రోడ్డు వేయనీయలేదు డోకూరు వాళ్ళు, దొర పార్టీ వాళ్ళు వేయనీయకపోతే ఏం చేసినట్టు ఆయన డోకూరు వరకు 5 కిలోమీటర్లు వచ్చినటువంటి రోడ్ను క్యాన్సిల్ చేసి దేవరకద్ర సబ్స్టేషన్ నుండి కౌకుంట్ల వరకు ఎక్కడ ఒక ఊరు తగలకుండా అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చేసిండు పేరూరికి ఆ రోడ్డు. అంత పట్టుదల ఆయనకు, తన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి, నా వాళ్ళు బాగుపడాలి, నా ప్రజలు, నా రైతులు బాగుపడాలి అని. ఎంతమందికి ఉద్యోగం, మేము అక్కడనే చదువుకున్నాం, అక్కడనే నేను టీచర్గా ఉన్నాను, అక్కడనే హెడ్ మాస్టర్ అయినాను. తర్వాత అదే మండలానికి నేను ఎంఓగా పనిచేశాను. తర్వాత జిల్లాలో నేను కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్గా ఫారిన్ సర్వీస్లో సర్వశిక్ష అభియాన్లో పనిచేశాను. తర్వాత లాస్ట్కు హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చి షాషాబ్గుట్ హై స్కూల్కి వెళ్ళి రిటైర్డ్ అయినాను. అయితే ఇవన్నీ నేను పొందడం కారణం ఏంటంటే ఆ పేరూరు హై స్కూల్ యొక్క విద్య మూలకంగానే, ఆ సరస్వతీదేవి కటాక్షం వల్లనే నేను అభివృద్ధి చెందినాను. నా కుటుంబం ఈరోజు సంతోషంగా ఉంది, మా పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ విద్యావంతులు అయినరు అంటే ఆ సరస్వతీదేవి వేసినటువంటి ఆ వరమే మాకు ఈరోజు మేము ఈ రకంగా ఉన్నాం. అంతేకాకుండా రెడ్డి గారు
కొన్ని ఆయన జీవిత కాలంలో, ఆయన పదవి చేసినటువంటి కాలంలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడండి. వేల మందికి, వందలు కాదు, వేల మందికి ఇచ్చాడు. నాకు రికమెండేషన్ లేదు. నేను పేరూరు విద్యార్థిని, పక్క ఊరు ఉన్నది. నేను చక్కగా వెళ్ళి రెడ్డి గారితో చెప్పుకొని నమస్తే పెట్టి రెడ్డి గారికి చెప్తే నాకు ఉద్యోగం ఇచ్చి, తన ఊర్లో పేరూరు స్కూల్లో నాకు ఉద్యోగం ఇచ్చినాడు, పేరూరుకి అపాయింట్మెంట్ ఇచ్చినాడు. అట్లా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన దగ్గర డబ్బులు తీసుకోకుండా, ఏం తీసుకోకుండా, నాకు ఒక్క పైసా ఖర్చు కాలేదు. నాకే కాదు, నా తర్వాత ఎంతో మంది వేరే ప్రాంతం నుండి వచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చి చెప్పితే అడిగితే ఆయన ఉద్యోగాలు ఇచ్చినాడు. అంత సేవా తత్పరుడు. కాబట్టి ఆ స్కూల్కు, ఆ ఊరికి అవన్నీ తీసుకొచ్చినటువంటి వాడు ఆయన వల్లనే పేరూరు అంటే ఖమ్మం జిల్లాలో ఒకటి ఉంది, అనంతపురం జిల్లాలో ఇంకొకటి ఉంది. ఈ పేరూరుకు ఎక్కువ పేరుంది. అవి పేరు ఉన్నాయో లేదు కానీ దీనికి పేరూరుకి అది ఈ మహాత్ములు కొన్నిసార్లు ఏమవుతాయంటే ఊర్లు బట్టి, ఇప్పుడు పోరుబందర్ అనేది మనకు తెలియదు. గాంధీ గారు పుట్టకపోతే పోరుబందర్ సంగతి తెలియదు. ఇప్పుడు కేకే రెడ్డి గారు పుట్టకపోతే పేరూరు సంగతి మామూలుగా అన్ని ఊర్లలా కాదు ఊరు అని అనుకుంటున్నాను, కానీ ఇంత గొప్ప పేరు వచ్చి ఉండేది కాదేమో చెప్పి నేను నిస్సందేహంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఆయన అందరినీ తన వాళ్ళు అనుకునేవాడు. ఆ రకంగా చేసి పేరూరు హై స్కూల్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచినారు. అయితే అక్కడ ఆ రోజుల్లో తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో మరి చదువు వెనుకబడ్డటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ మటుకు ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా మనకు టీచ్ చేసేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళు వచ్చేది గుంటూరుకి వెళ్ళి, నెల్లూరుకి వెళ్ళి, రాజమండ్రికి వెళ్ళి, కర్నూలుకి వెళ్ళి, తిరుపతికి వెళ్ళి, మా తెలంగాణ వాళ్ళు ఉంటూతో పాటు అక్కడి వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగం చేసి మాకు బోధన చేస్తారు. మాకు విద్యా బోధన చేసినటువంటి వాళ్ళలో అంజయ్య గారు, కీర్తిశేషులు అంజయ్య గారు, కీర్తిశేషులు వెంకట కృష్ణమాచారి గారు, మా ఊరు, మా స్వగ్రామం. తర్వాత వెంకటరామన్ సార్ గారు, మానపాడు, ఇంకా రామేశ్వరయ్య సారు, చాలామంది మా స్కూల్కు సేవ చేసి ఆ స్కూల్ యొక్క ఉన్నతికి చాలా కష్టపడ్డారు. కేకే రెడ్డి గారి పేరు ఎక్కడ కూడా చెడిపోకూడదు, మనం ఇక్కడ కరెక్ట్గా పనిచేయాలి అంటే ఉద్యోగస్తుల్లో కూడా చైర్మన్ ఊరు అనే వరకు ఇంకా మంచిగా పనిచేయాలి, మంచిగా పేరు తీసుకురావాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో కష్టపడి పనిచేసినారు. బాగా విద్యాదానం చేశారు. మంచిగా వాళ్ళు చాలామంది విదేశాల్లో కూడా ఉన్నారు. కొంతమంది డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు ఆ స్కూల్కి వెళ్ళి. ఆ తర్వాత ప్రొఫెసర్స్ అయినారు, ప్రిన్సిపాల్స్గా రిటైర్డ్ అయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత మా మిత్రుడు ఎండోమెంట్స్లో డివిజనల్ డివిజనల్ సూపరింటెండెంట్గా ఆయన రిటైర్డ్ అయ్యాడు, వెంకటాచారి అని చెప్పి. మా బ్యాచే 3 జిల్లాలు 4 జిల్లాలకు ఆయన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో డివిజనల్ కమిషనర్గా అతడు పనిచేసినాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే చాలామంది బాగా చదువుకొని ఎదిగి గొప్ప గొప్ప వాళ్ళు అయి ఉన్నారు. ఆ ఊరు అక్కడ హై స్కూలే లేకపోతే మేము మా చదువు ఎంతవరకు ఆగిపోయేదో తెలియదు, ఎంతవరకు చదువుకునే వాళ్ళమో తెలియదు, నాకు ఈ ఉద్యోగం వచ్చేదా కాదా తెలియదు. అది చెప్పలేని, ఊహించినటువంటి విషయం. అక్కడ చాలా కష్టపడ్డారు ఉపాధ్యాయులందరూ కూడా. బాగా విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పినారు, మంచి చక్కని ప్రవర్తన, అది ఎలాంటి కల్మషం లేకుండా ఆ విద్యార్థులకు బోధన చేసి విద్య యొక్క అభివృద్ధి కొరకు కష్టపడ్డారు. ఎక్కడైతే నిజంగా కూడా మరొకసారి చెప్తున్నా, నేను అదృష్టం ఏంటంటే నేను ఎక్కడైతే దెబ్బలు తిన్నానో, ఏ రూములలో అయితే నేను దెబ్బలు తిన్నానో, ఏ క్లాస్లో అయితే దెబ్బలు తిన్నానో ఆ క్లాసులో నేను టీచింగ్ చేసేటటువంటి అవకాశం, నేను ఏ స్కూల్లో ఏ హెడ్ మాస్టర్కి నేనైతే స్టూడెంట్గా ఉన్నానో ఆ స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉండడం నిజంగా నా పురాకృత సుకృతం. కాకపోతే నేను ఇదంతా వారి ఆ స్కూల్ ఉన్నందు కొరకే, పేరు ఉన్నత పాఠశాల అక్కడ ఉన్నందు కొరకే మేమందరం చదువుకున్నాము. ఆ ప్రాంతం ఎక్కడంటే దాదాపుగా అక్కడ ఆ ప్రాంతం వాళ్ళే కాదు, ఆ ప్రాంతం ఆ ఊరు వాళ్ళే కాకుండా పక్కల వెంకంపల్లె, రేకలంపల్లె, కౌకుంట్ల, గోపన్పల్లి, రాచాల, ముత్యాలంపల్లె, పర్నె, కన్మనూరు, బలిజిపల్లె, అమ్మాపూరు, గూడూరు, దాసరపల్లి, అప్పంపల్లి, ఇన్ని గ్రామాల వాళ్ళు వచ్చి పిల్లలు రోజు రావాలి, చదువుకోవాలి, వెళ్ళాలి, మళ్ళీ ఉదయం లేసి రావాలి, వాగులు దాటి రావాలి. కన్మనూరు, బలిజిపల్లె వాళ్ళైతే వాగు దాటి రావాలి, పేరూరు వాగు దాటి వచ్చి చదువుకొని మళ్ళీ వెళ్ళాలి.
అంత ఇబ్బందుల పాలైంది కూడా వాళ్ళు బాగా చదువుకున్నారు, బాగా మంచి వివిధ స్థానాల్లో ఉన్నారు. ఇదంతా కూడా అక్కడ హై స్కూల్ లేకపోతే ఎవరు, వీళ్ళే కాకుండా ఆ చుట్టాల పిల్లలు కూడా ఆ ఊర్లో ఉండి, చుట్టాలు ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళ ఊర్లలో స్కూల్ లేకపోతే పేరూరుకి వచ్చి పేరూరు బంధువుల ఉండి కూడా చదువుకొని చాలా గొప్పవాళ్ళైనారు. నిజంగా కూడా చాలా అదృష్టం అది మాకు, ఆ వరము. నిజంగా చెప్పాలంటే పేరూరు హై స్కూల్ మాకు వరం అనాలి, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ సరస్వతి మాత మాకు అక్కడ మాకు విద్యాదానం జరిగింది మాకు. కాబట్టి మేము గొప్పవాళ్ళం, మేము చదువుకొని ఈరోజు ఒక స్థితిలో ఉండి అందరితో సేవ చేసుకునేటట్టు నేను అక్కడ ఒక స్టూడెంట్నే కాకుండా టీచర్గా ఉన్నప్పుడు కూడా, హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి పనిచేసేవాళ్ళం. స్కూల్ యొక్క అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళం. బాగా కృషి చేసేది, రాత్రి మగలు కష్టపడేది. గవర్నమెంట్ ఆర్డర్స్ రాకపోవడం కూడా మేము స్పెషల్ క్లాసులు ముందే తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు చెప్పేది. అంతగా బాగా కష్టపడేది. ఆ పేరు ఎక్కడ కూడా చెడిపోకూడదు, పేరూరు పాఠశాలను రోజు అభివృద్ధి చేయాలి అనేటటువంటి సంకల్పం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అది ఆటోమేటిక్గా వాళ్ళ మనసులలో ఆ రకమైనటువంటి అభిప్రాయం వచ్చేది. ఎవరు కూడా చెప్పకూడదు, పిల్లలకు చెప్తే నాకేం వస్తుంది, నాకు జీతం వస్తే చాలు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరు కూడా కాదు, ఎవరు అట్లాగా ఉండలేదు. అందరు కూడా బాగా కృషి చేసినారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అందుకనే ఆ రకంగా ఆ స్కూల్ డెవలప్ అయింది. మరి జిల్లాలో పేరెన్నికైంది పేరూరు యొక్క హై స్కూలు. దాన్ని ఎవ్వరు కూడా కాదనలేరు. దాన్ని నగ్న సత్యం ఇది. దీంట్లో ఎలాంటి అతిశయోక్తులు ఏం లేవు, దీంట్లో నో ఎంబ్రాస్మెంట్. ఇది నిజంగా కూడా చెప్తున్నా, ఇది అప్రిసియేషన్ కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నా, రియలిస్టిక్ వ్యవహారం ఇది. అంతగా గొప్పగా రాణించింది ఆ స్కూలు. దాంట్లో ఎంతో మహానుభావులు పనిచేసినారు. వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళకి అక్కడ ఉండి ఫ్యామిలీస్తోనే ఉండి వాళ్ళ పిల్లల్ని అక్కడనే చదివించుకున్నారు. అక్కడ నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళిండ్రు, ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా ఆ స్కూల్ను మరస్తలేరు. కొంతమంది పిల్లలు విదేశాల్లో ఉన్నారు, ఇప్పటికి కూడా అమెరికా అటువంటి దేశాల్లో ఉన్నారు. కొంతమంది వేరే దేశాల్లో కూడా ఉన్నారు, వేరే రాష్ట్రాలలో ఉన్నారు, స్థిరపడిపోయినారు. కాంట్రాక్టర్స్గా, ఉద్యోగస్తులుగా, తర్వాత ఇతర వృత్తులు చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి వార్త ఇది, గొప్ప విషయం ఇది. మరి దీన్ని ప్లాటినం జూబ్లీ అంటారా, డైమండ్ జూబ్లీ అంటారా? అది డైమండ్ జూబ్లీనా? అదే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ లో మరి ఈ 94-95 బ్యాచ్ వాళ్ళు ముందుండి మిగతా వాళ్ళ యొక్క సహకారంతో కూడా తీసుకొని చాలా కృషి చేస్తున్నారు. దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతం నుండి మొదలైనటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఈ పట్టువదని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కాడు అన్నట్టుగా ప్రతి నెల 15 రోజులకు ఎప్పుడు వీలు పడితే అక్కడ వాళ్ళు స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా కాదు, దీనికోసం ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి, ఎప్పుడు మరవకుండా అందరిలో ఈ మదిలో నిలిచిపోవాలి, ఇది ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటి ఒక పేరు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో, వాళ్ళకు కాదు స్కూల్కు ఉండాలి ఆ పేరు అని ఉద్దేశంతో ఎంత కృషి చేస్తున్నారంటే, ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఎంతో ఖర్చులకు ఓర్చుకొని, అక్కడ వసతులు లేవు, అది పెద్ద టౌన్ కాదు, హోటల్స్ లేవు, తర్వాత ఏవి లేవు, అయినప్పటికీ కూడా అక్కడ వచ్చి వాళ్ళు ఉపవాసం ఉండి టీలు లేకుండా దొరకకుండా, మంచినీళ్ళు దొరకక ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ కూడా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒక్కసారి ఈ రకంగా వాళ్ళు మీటింగ్లు చేసుకొని ప్రోగ్రామ్ చాకౌట్ చేసుకుంటున్నారు. చేసుకొని తర్వాత వాళ్ళు టీములు చేసుకున్నారు అన్ని. ఆ టీములు చాలా, ఒకటి ఫైనాన్స్ కమిటీ అని ఒకటి, తర్వాత రిసెప్షన్ కమిటీ అని ఒకటి, తర్వాత ఇంకా ఫుడ్ కమిటీ, ఈ రకంగా ఆర్గనైజింగ్ కమిటీ, ఆ తర్వాత అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా ఇది ఎంతో డబ్బుతో కూడుకున్నటువంటి విషయం. ఇంకొకటి, ఒక టౌన్లో చేయొచ్చు. మాకు కూడా సన్మానాలు ఎన్నోసార్లు పూర్వ విద్యార్థులు సన్మానాలు కౌకుంట్ల హై స్కూల్లో, పేరూరు హై స్కూల్లో చేసిండ్రు. అక్కడ వీలు లేక, ఊర్లలో వీలు లేక మామూలు టౌన్లో చేసిండ్రు, ఫంక్షన్ హాల్స్లలో చేసిండ్రు. అంటే అంత చిన్న ఫంక్షన్ ఒక బ్యాచ్ వాళ్ళే ఒక ఫంక్షన్ చేయాలంటే
ఆ పూర్వ విద్యార్థి సమ్మేళనం చేయాలంటే అక్కడ వీలు లేదు, అందరికి ఇబ్బంది అవుతుంది, రాకపోకలకు ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ, ముఖ్యంగా గర్ల్స్ వాళ్ళందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు టౌన్లలో చేసిండ్రు. మాకు కొంతమంది ఊర్లో కూడా చేసిండ్రు. అటువంటిది ఇప్పుడు 75 సంవత్సరాలు నిండినటువంటి ఈ యొక్క మొత్తం తల్లిదండ్రులను, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, మన్మలు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, ఇంత పెద్ద కుటుంబ వ్యవస్థను అక్కడికి రావాలి, అక్కడే ఏర్పాటు కావాలి, అందరు కలుసుకోవాలి. ఎంత గొప్ప విషయం అండి! ఎంత మంచి మనసు ఉంటే ఈ యొక్క ఆలోచన వస్తుంది. ఇంతమందిని కలుపుతున్నారు, ఇంతమంది కలుసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు కల్పిస్తున్నారు. నిజంగా మీరు చిన్నవాళ్ళైనా జోహార్లు, మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా హృదయపూర్వకమైనటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతో పాటు మీకు మంచి జరగాలి, భగవంతుడు ఎలవేళలా మీ కృషికి తగినటువంటి సత్ఫలితం, తగినటువంటి విధంగా మీకు మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంటే ఇంత విషయం ఎంత అంటే, మార్నింగ్ ఆ రోజు 19th April 2006 ఆదివారం, 2026లో ఆదివారం నాడు, మరి మండుట ఎండాకాలం, ఎంత గొప్ప విషయం. 6 గంటలకు మొదలుకొని రాత్రి కల్చరల్ యాక్టివిటీస్ అయ్యే వరకు 10 అవుతుంది. ఇంతమందిని, వేల మంది, ఒక పెళ్లి చేయొచ్చు ఒక వర్గం వాళ్ళు, చుట్టాలు బంధువులను పిలుచుకొని, కానీ దీంట్లో మెప్పుతో పాటు విమర్శలు కూడా చాలా ఉంటాయి. ఏది తక్కువైనా కష్టం, ఫుడ్లో ఏదైనా తక్కువైనా కష్టం, ఆర్గనైజేషన్లో ఏదైనా స్టేజ్ మీద ఏదైనా అయితే కష్టం, తర్వాత ఏది ఎక్కడ పొరపాటు జరగకుండా ఎంత ముందు చూపుతో చేస్తున్నారంటే, ప్రతిదీ అడుగడుగున జాగ్రత్తగా వహించి ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించుకొని, నలుగురు కూర్చొని, ఆ యొక్క కమిటీ వాళ్ళందరూ కూర్చొని తీవ్రంగా కృషి చేస్తున్నారు, పట్టుదలతో చేస్తున్నారు. వీళ్ళ యొక్క కృషి ఫలితం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అభినందనీయులు, వీళ్ళ జన్మ సార్థకమైంది. మమ్మల్ని కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు కొరకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ భగవంతునికి మరొకసారి ప్రార్థిస్తూ, ఆ పేరు స్కూలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా భవిష్యత్తులో కూడా బాగా బంగారు పేరు హై స్కూల్, ఉన్నత పాఠశాల కావాలని, ఇంకా కాలేజీ కావాలని ఇంకా కాంక్షిస్తూ, ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా బాగా డెవలప్ చేయాలని అవుతుందని యొక్క కోరిక కూడా ఉంది. ఇది ఈ కృషి, బ్యాచ్ వాళ్ళు చేసేటటువంటి కృషి నిజంగా ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రోత్సాహం, ఒక పురిగొల్పడం అంటారు చూడండి మనసులో, రాబోయే తరాలకు ఇది ఒక నాంది. వాళ్ళు ఎందుకొరకంటే, అరే ఈ బ్యాచ్ వాళ్ళు మాకన్నా మా పూర్వ విద్యార్థులు ఇంత కష్టపడ్డారు మన ఊరు కొరకు, మన స్కూల్ కొరకు అని నానా రకాలుగా అనుకొని, వాళ్ళు కూడా మనసులో అనుకొని, వాళ్ళు కూడా రేపు మంచి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు. నిజంగా ఇది చాలా సంతోషమైనటువంటి విషయము. దీన్ని అందరు ఆహ్వానిస్తారు, అందరు వస్తారు, తప్పనిసరిగా వస్తారు. ఎందుకొరకంటే చూద్దాం, మా ఫ్రెండ్స్ని చూద్దాం. మాది 64-65 బ్యాచ్, సెకండ్ బ్యాచ్ ఆ స్కూల్లో HSC. మరి మా బ్యాచ్ వాళ్ళు ఇప్పటికి కూడా ఒక 8-10 మంది ఉన్నాం. మాకు చెప్పినటువంటి గురువులలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రం ఆయనంగా బ్రతికే ఉన్నారు. వారు దేవరకద్ర ఎర్రన్న గారు, హిందీ పండిట్, కానీ బెడ్ రిడన్, పాపం చాలా ఇబ్బందులు ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన ఒక్కడే బ్రతుకున్నాడు. చాలామంది మరి స్వర్గానికి వెళ్ళిపోయినారు. వాళ్ళందరి కృషి వల్లనే, వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్లనే ఆ స్కూల్ డెవలప్ అయింది. మరి గ్రామస్తులు కూడా చాలా సహకరించినారు. అక్కడ ఉండేటటువంటి గ్రామ పెద్దలు, ఏ సంఘాల వాళ్ళైనా సరే అందరూ కూడా బాగా కృషి చేసినారు. రెడ్డి గారు, KK రెడ్డి గారికి బాగా చేయూతనిచ్చి, ఆయన సంకల్పానికి వీళ్ళందరూ చేదోడు వాదోడుగా ఉండి, బి రామస్వామి గారు కానీ, లేకపోతే రంగస్వామి గారు కానీ, లేకపోతే బాలకృష్ణయ్య గారు కానీ, బొంబాయి కృష్ణప్ప గారు కానీ, లేకపోతే ఇంకా KG హనుమంత్ గారు కానీ,
ఇంకా బెండేపల్లి వాళ్ళు కానీ అందరూ కూడా అన్ని గ్రామాల వాళ్ళు, పక్క గ్రామాల వాళ్ళు కూడా ఆ అందరు సహకరించినారు. అందరిని తలలో నాలుకలాగా ఆయన ఏమంటే అందరిని మనసులో పెట్టుకొని అందరికీ ఆయన సహాయం చేసిండు. నిజంగా వారి యొక్క కృషి, కేకే రెడ్డి గారి యొక్క కృషి అక్కడ గాన లేకపోతే హై స్కూలు పరిస్థితి ఏందో నేను నా మాటల్లో చెప్పలేను. ఎందుకొరకంటే అండ్ రోడ్డు మీద ఉండే ఊరైతే డెవలప్ అవుతుంది. ఇది అది ఒక కార్నర్కి ఉండేటట్టు విలేజ్, అన్ని వసతులను అక్కడ సమకూర్చుకొని అందరికీ మేలు జరగాలనేటటువంటి శుభ సంకల్పం కలిగి ఉండడం అనేది మరి అందరి మేలు చూసినటువంటిది. అందరికీ మాకు ఈరోజు ఆ స్కూల్ వల్లనే మేము అందరం కూడా బాగుపడ్డాము. మా కుటుంబాలు ఈరోజు సుభిక్షంగా ఉన్నాయి. మేము ఎలవేళలా ఆ ఊరికి, ఆ స్కూలుకు రుణపడి ఉంటాము. నేను, నా కుటుంబ సభ్యులు అందరు కూడా ఆ పేరు యొక్క మేలు జీవితంలో మరవలేము. ఇది అక్షర సత్యం. ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ బాగా కృషి చేస్తున్న కొరకు ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం 70 సంవత్సరాల ఈ యొక్క కార్యక్రమాన్ని, డైమండ్ జూబ్లీని కొరకు కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు మంచి శక్తిని ఇవ్వాలని, అందరి సహకారం ప్రజలందరూ కూడా అందించాలని నేను పేరు గ్రామ ప్రజలనే కాకుండా చుట్టూ గ్రామాల్లో ఉండేటువంటి పెద్ద మనుషులను కానీ, తర్వాత పాత విద్యార్థులకు కానీ, నా తర్వాత విద్యార్థులకు కానీ, నాకన్నా ముందుండేటటువంటి బ్యాచ్ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ విషయం మా మిత్రుల ద్వారా తెలపడం కూడా జరిగింది. వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క వంతుగా తమ యొక్క సహకారాలు అందిస్తారు. అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత చేసినా తక్కువనే, ఎంత సహాయపడ్డా తక్కువనే. ఎందుకొరకంటే మీ కష్టం ముందర, మీ యొక్క శ్రమ ముందర, మీ యొక్క పట్టుదల ముందర, మీ ఓర్పు ముందర, మీ యొక్క పనితనం ముందర మేము చేసే సహాయం చంద్రుని కొన్ని నూలు పోగులాకంతే. చిన్న విషయం, చాలా చిన్న విషయం, అసలు అది లెక్కలోనిది కాదు. అణువులాక, పరమాణువులాక. ఎందుకొరకంటే ఇది మన ఇంటి పని కాదు. అందరి స్కూల్ యొక్క ఉన్నతిని కోరి ఎంత మంచి ఆలోచన అండి ఇది. అసలు నాకు అర్థమే కాదు, దీన్ని ఎట్లా వచ్చింది ఈ ఆలోచన. భగవంతుడు మీ కళలో వచ్చిండా? ఆ సరస్వతీదేవి ఆ స్కూలు మీ కళలో వచ్చి మిమ్మల్ని తట్టి లేపిందా? అంతేకాకుండా మీ నరేందర్ రెడ్డి కానీ, వారి యొక్క మిత్రులు కానీ, తర్వాత మన సిఎస్ రామచందర్ కానీ, మిగతా మిత్రులు అందరూ కూడా, సురేష్ కానీ, అందరూ మిగతా వాళ్ళ ఎవరి పేరు నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్తున్నా. ఇంకా కొన్ని తర్వాత చెప్పగలుగుతా. వీళ్ళందరూ ఒక తాటిపైకి రావడం, ఒకటే అభిప్రాయం కలిగి ఉండడం, అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఎప్పుడు చూసినా సందడిగానే, ఏ వారం చూసినా వీడియోలలో చూస్తుంటే, ఆ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ చూస్తుంటే నాకు ఆ రోజు నిద్ర పడతలేదు. సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఏంది పండుగ వాతావరణం, ఒక పండుగ కూడా ఇంట్లో అంత చేసుకోరు, అంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఎంత మంచి మనసు ఇది. ఎవరికి భగవంతుడు నిజంగా మీ యొక్క తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు, మీ వంశవస్తులు వాళ్ళు చేసినటువంటి పుణ్యం వల్లనే, మేము పాఠాలు చెప్పింది కాదు, వాళ్ళు చేసినటువంటి పుణ్యం వల్లనే ఆ వారసత్వంలో మీరందరూ పుట్టి పెరిగినారు. కాబట్టి మీకు భగవంతుడి సంకల్పాన్ని ఇచ్చిండని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దీంట్లో ఎందుకొరకంటే ఏదో 4 మాటలు చెప్పి పక్కకు పోవడం కాదు. ఆ కార్యక్రమంలో అగ్నిగుండంలో దూకినట్టుంది, వీరభద్రుని అగ్నిగుండంలో దూకినట్టుగా ఉంది. అంటే ఎంత గొప్ప విషయం ఇది. ఎన్ని కష్టాలకు ఓర్చుకుంటున్నారు. ఎన్నో విమర్శలు వస్తాయి, విమర్శించే వాళ్ళు ఉన్నారు. మంచి, ఇప్పుడు శ్రీరాముడు అటువంటి వాడిని విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుడు అనేటువంటి వాడిని విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటిది మన మానవ మాత్రం మన తప్పదు. ఇప్పుడు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయట.
చింత చెట్టు కాస్తేనే రాళ్ళతో కొడతారు, కాయలు లేనటువంటి చెట్టుకి ఎవరు రాళ్ళు కొట్టారు. ఇప్పుడు చేసే వాళ్ళకి మంచి పేరు కానీ, మంచి పేరుతో పాటు చెడు పేరు కూడా, లేకపోతే విమర్శలు ఏమో వస్తాయి, రానియండి. అయినా మీరు ఓర్చుకుంటున్నారు, ఇంత కష్టపడుతున్నారు. ఎక్కడనో హైదరాబాద్లో ఉంటూ, ఇంకెక్కడనో ఉంటూ, ఎక్కడో టౌన్లలో ఉంటూ, అక్కడ స్థానికంగా లేరు. మీరు నానా ఇబ్బందులు పడుకుంటూ ఇన్ని మీటింగ్ జరిగిన, దాదాపు 10-12 మీటింగ్ నాకు ఎక్కువ జరిగాయి. మరి ఇన్ని మీటింగ్ చేసుకుంటూ అందరిని కలుపుకొని అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెహికల్స్ కొరకు, తర్వాత తాగునీటి కొరకు, ఆ తర్వాత టెంట్ల కొరకు, అన్నిటి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నిజంగా అది చెప్పుకోలేని పరిస్థితి. అన్ని ఓర్చుకుంటున్నారు, అన్నిటికి ఓర్చుకొని మరి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు అంటే నేను చాలా ధన్యవాడిని. నేను ఈ యొక్క కార్యక్రమం తిలకించేయటానికి కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు వస్తున్నారు అంటేనే, ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటేనే నాకు అసలు నా ఆరోగ్యం ఏమాత్రం బాగలేదు, లేచి కూర్చుంటూనే హాయిగా మాట్లాడగలుగుతున్నా. అంత ఆరోగ్యం, అనారోగ్యం కూడా ఆరోగ్యవంతంగా అయిపోతుంది. ఆ రకంగా భగవంతుడు నాకు కూడా శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి మీకు మంచి జరగాలని, మీరు ఇంకా మంచి పనులు చేయాలని, మీ యొక్క జీవితంలో బాగా రాణించాలని, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీకు అందరికీ కూడా మంచి పేరు కావాలని, మంచి జరగాలని నేను ఒక శ్రేయోభిలాషిగా, ఆ పాఠశాల యొక్క ఉపాధ్యాయుడిగా, ఆ పాఠశాల యొక్క విద్యార్థిగా నేను మేము అందరినీ అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఎదురు చూస్తున్నాను. నేను తొందరగా 19th ఏప్రిల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. భగవంతుడు ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా దిగ్విజయం చేస్తాడు. మీ కృషిలో ఎలాంటి లోపం లేదు. మీరు చేసే కార్యక్రమాలు చాటౌట్ వీడియోలో చూస్తున్నా, నేను అన్నిటి మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నా, చాలా చక్కగా ఉన్నాయి. మంచి సమన్వయం ఉంటుంది, అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు, అంతా చాలా బాగుంది. విశ్లేషణ క్రిస్టల్ క్లియర్గా ఉంది, పారదర్శకంగా ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి తావు లేదు. ఇప్పటి వరకు అసలు ఒక కార్యక్రమం అయితే, ఆ కార్యక్రమం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలైనా కూడా ఆ విషయాలు చెప్తుంటారు, కానీ ఆ ఆర్థికంగా డబ్బు విషయం మాత్రం ఎవరు చెప్పరు. చెప్పని సంస్థలు కొన్ని ఉన్నాయి. అటువంటిది మీరు ఆ డబ్బు ఎవరిచ్చిండ్రు, ఎవరు లేదు, ఆ బ్యాచ్ వైజ్గా ఎవరు ఎంత ఇచ్చిండ్రు అనేది ఇప్పటి నుండే మీరు ఆ వీడియోలలో పెడుతూ ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఎవరు చూపిస్తారంటే, ఎంత మంచి మనసు ఉంటే, ఎంత ఓపెన్ హార్ట్ ఉంటే, మరి అవన్నీ చూపిస్తూ ఎవరికి ఎక్కడ అనుమానం రాకుండా మీరు కష్టాలు కూర్చుకొని ఎంత సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంత డబ్బు చిన్న విషయం కాదు. మరి అంత డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఉదారత కూడా కాలే, ఆ ఉదారత లేని ఆ ఖర్చు పెట్టరు కొంతమంది. మరి మీరు సొంతంగా వ్యయ ప్రయాసాలు కూర్చుకొని ఇన్ని రకాలుగా మీరు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వరకు కృషి చేస్తున్నారంటే, మీకు భగవంతుడు నిండు తప్పనిసరిగా మీరు ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా మీకు జయం కలుగుతుంది. మీరు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది. భవిష్యత్తులో మీ జీవితాలు ఉజ్వలంగా వెలిగిపోతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ యొక్క చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వరకు ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి. అందరికీ ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మన జగదీశ్వరయ్య సార్ యొక్క సందేశం. పూర్తిగా వీడియో వింటే మీకు అందరికి అర్థమైపోతుంది. అయితే ఏప్రిల్ 19th మీరు రాకపోతే సార్ను లైవ్ లో చూడలేరు అనమాట. సార్ను, జగదీశ్వర సార్ను, రామరెడ్డి సార్ను, అలాగే మనకు బోధించిన అనేక మంది, దాదాపు ఇప్పటి వరకు 60 మంది టచ్ లోకి వచ్చారు సార్ మనకు, ఉపాధ్యాయులంతా, టీచర్స్. వాళ్ళకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ పెట్టాము. ఎంత యాక్టివ్ గా ఉన్నారంటే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు. హెడ్ మాస్టర్స్ అందరు వస్తున్నారు. పూర్వ విద్యార్థులుగా మన బాధ్యత ఏంటంటే, ఎన్ని పనులున్నా, ఎంత దూరం ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏప్రిల్ 19th మన జీవితంలో మళ్ళీ రాని రోజు అనమాట. అది మళ్ళీ రాదిక. ఎందుకంటే మన ఉపాధ్యాయులను, మన ఫ్రెండ్స్ ను మిస్ అయిపోతాం. కనుక మీరందరు కూడా లైవ్ లో ఆ రోజు తప్పకుండా పేరూరుకు వచ్చి ఇలాంటి పెద్దలను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతూ, థ్యాంక్ యూ సో మచ్.